ఏపీలో వరదలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ సుదీర్ఘమైనటువంటి ట్వీట్లో ఆయన పొందుపరిచినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్కి మధ్య జరిగినటువంటి సంఘటన ఒక సంభాషణ వీడియో లీక్ అయ్యిందని, 150కి పైగా వాహనాలు ఉండటం ఏంటి, ఇంకా అందుబాటులోకి రాకపోవటం ఏంటి, ఇంకా వాహనాలు రాకపోవటం ఏంటి, కేవలం 150 వాహనాలే ఉండటం ఏంటి, సాయంత్రం వరకు 80,000 మందికి పైగా నిత్యావసరాలు అందించాలని చెప్తుంటే ఇంకా 15,000 మందికే అందించటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వారిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. ఇది చాలా ఛానల్స్ కూడా దీన్ని ప్రసారం చేయటం జరిగింది ఈ వీడియోని. దీంట్లో ఆయన మాట్లాడుతూ లేదు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆయన చూసుకుంటామని చెప్పారు, కొన్ని వాళ్ళు పంచుతున్నారు, కొన్ని మేము తీసుకెళ్తున్నాం, ఈవినింగ్ లోపు అందరికీ అందిస్తాం అని చెప్తూ ఉన్నటువంటి సంభాషణ. దీనికి సంబంధించినటువంటి వీడియో గురించే జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. భారీ స్థాయిలో వరదలు వస్తాయని ముందుగా తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికి వరదలు వచ్చి 8 రోజులు అవుతుంటే ఈ రోజుకి కూడా ఇంకా సహాయక కార్యక్రమాలు పూర్తిగా అందట్లేదని, ఇంకా ప్రజలకు నిత్యావసరాలు, భోజనం, నీరు, పాలు ఇలాంటివి ఇంకా అందకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్వాహకం, ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి విధానం స్పష్టంగా కనిపిస్తుందని, అధికారుల మధ్యలో సమన్వయ లోపం, వీరికి ముందే వరద వస్తుందని బుధవారమే తెలిసినప్పటికీ కూడా దీని మీద రెవెన్యూ శాఖకు కానీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలకు కానీ, చీఫ్ సెక్రటరీలకు కానీ, కలెక్టర్లకు కానీ ఎక్కడా కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశానిర్దేశం చేయటం కానీ ఇలాంటివి ఏవి చేయలేదని, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టలేదని, వీటి కారణంగానే ఇంత భారీ నష్టం కలగటం, 50కి పైగా మృతి చెందటం అనేవి జరిగాయని, ఇది ముందుగానే తెలియజేసి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేదని, కనీసం 1 గంట ముందు తెలియజేసిన వృద్ధులు, పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఊరు దాటించేటువంటి అవకాశం కలిగేదని, ఎటువంటి చర్యలు చేపట్టకుండా ముందే తెలిసినా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ స్థితికి తీసుకువచ్చారు. అలాగే ఎగువన ఉన్నటువంటి డ్యాములన్నీ ఫుల్లుగా నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో అన్నీ కూడా కిందికి నీటిని విడుదల చేస్తున్నాయని, ఈ విషయం తెలిసి కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి కిందకి దిగువకి వరదను విడుదల చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని, ప్రతి డ్యాంలో కూడా ఫుల్ లెవెల్ ఉన్నటువంటి నేపథ్యంలో 60 నుంచి 70 టీఎంసీల ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసి ఉండుంటే ఈ పాటికే చాలా వరకు వరద తగ్గేదని, ఇలాంటి చర్యలేవి చేపట్టనటువంటి కారణంగా, ఇటువంటి నిర్వహణ లోపం కారణంగానే ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పి ఆయన ట్వీట్ చేయటం జరిగింది.